తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఓ గ్రామీణ ప్రాంత యువకుడు గుర్రం పాపిరెడ్డి డబ్బుల కోసం బ్యాంకు దోపిడీకి పాల్పడతాడు. అది విఫలం కావడంతో మరో ప్లాన్ వేస్తాడు. ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న సౌదామినితో పరిచయం ఏర్పడుతుంది. ఆ తరువాత ఆమెతో కలిసి డబ్బుల కోసం విచిత్రమైన స్కెచ్ వేస్తాడు. మరో ఇద్దరు ఫ్రెండ్స్ మిలటరీ చిలిపి కలిసి గుర్రం పాపిరెడ్డి శ్రీశైలం అడవుల్లోని ఓ శవాన్ని దొంగతనం చేసేందుకు నలుగురు వెళతారు. అసలు డబ్బుల కోసం శవాన్ని కిడ్నాప్ చేయడమేంటి? ఆ శవాన్ని హైదరాబాద్కు తీసుకురావడం ఎందుకు? అసలు ఆ శవాన్ని దొంగతనం చేసేందుకు వెళ్లిన వీళ్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? మధ్యలో వుడ్రాజు ఎందుకు ఎంటర్ అయ్యాడు? చివరికి వీళ్ల ప్లాన్ వర్కౌట్ అయ్యిందా లేదా అనేది తెలియాలంటే గుర్రం పాపిరెడ్డి సినిమాని థియేటర్కు వెళ్లి చూడవలసిందే.